ఓం శాంతి 28/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆత్మలో ప్రకాశం వస్తుంది. జ్ఞానవంత ఆత్మ మెరుస్తూ ఉంటుంది. ప్రశ్న: మాయ ఎటువంటి పిల్లలను కొద్దిగా కూడా విసిగించలేదు? జవాబు: ఎవరైతే పక్కా యోగులో యోగ బలముతో సర్వ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకున్నారో, సదా యోగంలోనే ఉండేందుకు శ్రమ చేస్తారో, వారిని మాయ కొద్దిగా కూడా విసిగించలేదు. మీరు ఎప్పుడైతే పక్కా యోగులుగా అవుతారో అప్పుడు అర్హులుగా అవుతారు. అర్హులుగా అవ్వాలి అంటే పవిత్రత ముఖ్యమైనది. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. అజ్ఞాన కారణంగా ఆత్మలైన మీరు కాంతిహీనమైపోయారు. వజ్రంలో మెరుపు ఉంటుంది కదా, రాయిలో మెరుపు ఉండదు. అందుకే రాయి సమానం డల్గా అయిపోయారని అంటారు. ఆత్మ జాగృతం అవుతే పారస మనుల వలె ఉన్నారని అంటారు. అజ్ఞాన కారణంగా ఆత్మజ్యోతిలోని ప్రకాశం పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాని నల్లగా అవ్వదు. అలా పేరు పెట్టడం జరిగింది. ఆత్మ అందరిలో ఒకే రకంగా ఉంటుంది. శరీరాలు ఎంత నల్లగా ఉంటాయి. ఆఫ్రికా వైపు వారు ఎంత నల్లగా ఉన్నారు. శరీరాల నిర్మాణం అనేక రకాలుగా ఉంటుంది. ఆత్మలైతే అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మేము ఆత్మలు అని, తండ్రికి పిల్లలమని మీరు అప్పుడు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానమంతా ఉండేది, కానీ మెల్లమెల్లగా అదంతా తొలగిపోయింది. తగ్గుతూ తగ్గుతూ చివరికి కొంచెం కూడా లేనప్పుడు దానిని అజ్ఞానమని అంటారు. మీరు కూడా అజ్ఞానులుగా ఉండేవారు ఇప్పుడు జ్ఞానసాగరుడి ద్వారా జ్ఞానులుగా అవుతూ ఉంటారు. ఆత్మ అయితే చాలా సూక్ష్మమైనది, కళ్ళతో చూడలేము. తండ్రి వచ్చి అర్థం చేయించి పిల్లలను జ్ఞాన పూర్ణులుగా చేసినప్పుడు జాగృతులుగా అవుతారు. ప్రతి ఇల్లు ప్రకాశమయమైపోతుంది. ఇప్పుడు ప్రతి ఇంటిలో అంధకారం ఉంది అనగా ఆత్మ డిమ్ముగా అంటే కాంతిహీనంగా అయిపోయింది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీలో ప్రకాశం వచ్చేస్తుంది. మళ్ళీ మీరు జ్ఞానవంతులుగా అవుతారు. తండ్రి ఎవ్వరిని నిందించరు. డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. అందరూ మూఢమతులైపోయారు అని పిల్లలకు చెప్పారు కదా. ఎవరు చెప్తున్నారు? తండ్రి. పిల్లలారా, శ్రీమతానుసారం మీ బుద్ధి ఎంత సుందరంగా ఉండేది. ఇప్పుడు మీరు దానిని అనుభవం చేస్తున్నారు కదా. మీకు జ్ఞానం లభించింది. జ్ఞానమును చదువు అని అంటారు. తండ్రి చెప్పే చదువు ద్వారా మీ జ్యోతి జాగృతమైంది. దీనినే సత్యమైన దీపావళి అని అంటారు. చిన్నతనంలో మట్టి దీపంలో నూనె వేసి జ్యోతిని వెలిగించేవారు. ఆ పద్ధతులు నడుస్తూనే ఉంటాయి. వాటి ద్వారా ఏ దీపావళి పండుగ జరగదు. ఇక్కడ ఆంతరికంలో ఉన్న ఆత్మ తన ప్రకాశం కోల్పోయి డిమ్ అయిపోయింది. ఆత్మ జ్యోతిని తండ్రి వచ్చి మేల్కొల్పుతారు. వారు వచ్చి పిల్లలకు జ్ఞానం ఇస్తారు, చదివిస్తారు. పాఠశాలలో టీచర్ చదివిస్తారు కదా, అది హద్దులోని జ్ఞానం. ఇది అనంతమైన జ్ఞానం. ఈ చదువును సాధు సత్పురుషులు ఎవరైనా చదివిస్తారా? రచయిత రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చదివించారా? ఈ జ్ఞానం ఎవరైనా చదివిస్తున్నారా అని అంతటా వెళ్ళి చూడండి. ఒక్క తండ్రి మాత్రమే చదివిస్తారు. కావున వారి వద్ద చదువుకోవాలి. తండ్రి అకస్మాత్తుగా వచ్చేస్తారు. నేను వస్తున్నాను అని దండోరా వేయించరు. అనాయాసంగానే అప్రయత్నంగా వచ్చి ప్రవేశిస్తారు బ్రహ్మలో. వారికి కర్మేంద్రియాలు దొరకనంత వరకు వారు శబ్దం చేయలేరంటే మాట్లాడలేరు. ఆత్మ కూడా కర్మేంద్రియాలు లేకుండా శబ్దం చేయలేదు. శరీరంలోకి వచ్చినప్పుడే శబ్దం చేస్తుంది. అలా మీరు అర్థం చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు. ఈ జ్ఞానాన్ని పిల్లలకి ఇచ్చినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. వినాశనం సాక్షాత్కారం కూడా ఎవ్వరు ఇష్టపడరు. ఇది తండ్రే వచ్చి చేయిస్తారు. డ్రామా అనుసారం పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. నూతన ప్రపంచం స్థాపన అవుతోంది. ఎవరైతే తండ్రి నుండి జ్ఞానం తీసుకోవాలో వారు వస్తూ ఉంటారు. ఎంతమందికి జ్ఞానం ఇచ్చి ఉండవచ్చు. లెక్కలేనన్ని గ్రామాల నుండి ఎంతోమంది వస్తారు.
ఈ ఆత్మ పరమాత్మల మేళ అనగా కలయిక ఒక్కసారి మాత్రమే ఇప్పుడు సంగమ యుగంలో జరుగుతుంది. తండ్రి సంగమ యుగంలోనే వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఎవరి జ్యోతిని వెలిగిస్తారో వారు వెళ్ళి ఇతరుల జ్యోతిని వెలిగిస్తారు. ఇప్పుడు మీరంతా తిరిగి వెళ్ళాలి. ఇందులో బుద్ధితో పని చేయాల్సి ఉంటుంది. భక్తి మార్గంలో అంతా అంధకారమే. జ్ఞానం ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు సంగమ యుగంలోనే వస్తారు. పాత ప్రపంచంలో జ్ఞానం లభించదు. మనుషుల లెక్క ప్రకారం ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయి అని భావిస్తూ గాఢాంధకారంలో ఉన్నారు. 40,000 సంవత్సరాల తర్వాత భగవంతుడు వస్తారు అని భావిస్తారు. వారు జ్ఞానంనిచ్చి తప్పకుండా సద్గతినిస్తారు అని అంటే ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నట్లే కదా. దీనిని అజ్ఞాన అంధకారము అని అంటారు. అజ్ఞానులకు జ్ఞానం కావాలి, భక్తిని జ్ఞానం అని అనరు. ఆత్మలో జ్ఞానం లేనే లేదు, కానీ డల్ బుద్ధి కలవారైనందున భక్తినే జ్ఞానమని భావిస్తారు. ఒకవైపు జ్ఞాన సూర్యుడు వస్తూనే ప్రకాశవంతమవుతుంది అని కూడా అంటారు, కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అని పాడతారు, కానీ జ్ఞాన సూర్యుడు ఎవరు, ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. కలియుగం పూర్తి అయినప్పుడు ప్రకాశం వస్తుంది అని పండితులు మొదలైన వారు అంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలు నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. టీచరు పిల్లలను చదివిస్తారు, కానీ పిల్లలందరూ ఒకే విధంగా ఏకరసంగా చదవలేరు. చదువులో ఒకే రకంగా ఎప్పుడు మార్కులు తీసుకోలేరు. అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచ వినాశనం కూడా ఎదురుగా నిల్చొని ఉంది. ఇప్పుడే తండ్రి నుండి జ్ఞానం తీసుకోవాలి, యోగం కూడా నేర్చుకోవాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రి చెప్తున్నారు, ఈ సంగం యుగంలోనే వచ్చి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను అనగా ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. గీతలో కూడా ఈ శబ్దం ఉంది. ఏ ఇతర శాస్త్రాల పేర్లను బాబా తీసుకోరు. గీత ఒక్కటే. ఇది రాజయోగ విద్య. దీనికి గీత అని పేరు ఉంచారు. ఇందులో మొట్టమొదట భగవాను వాచ్ అని వ్రాసి ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అంటారు? భగవంతుడు నిరాకారుడు. వారికి తన శరీరం లేదు. అది ఆత్మలో నివసించే నిరాకారి ప్రపంచం. సూక్ష్మలోకాన్ని ప్రపంచమని అనరు. ఇది స్థూల సాకార ప్రపంచం, అది ఆత్మల ప్రపంచం. ఆటంతా ఇక్కడే నడుస్తుంది. నిరాకార ప్రపంచంలో ఆత్మలు చాలా చాలా చిన్నవిగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి. తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఈ ఆలోచనలను పిల్లలైన మీ బుద్ధిలో తండ్రి కూర్చోబెడతారు. దీనిని జ్ఞానమని అంటారు. వేద శాస్త్రాలను భక్తి అని అంటారు, జ్ఞానం అనరు. సాధు సన్యాసులతో మీకు అంతగా సంబంధం లేదు, కానీ బ్రహ్మబాబాకు చాలా పరిచయం ఉంది. చాలామంది గురువులను ఆశ్రయించాడు. మీరెందుకు సన్యాసించారు, ఇల్లు వాకిళ్ళు ఎందుకు విడిచిపెట్టారు అని వారిని ప్రశ్నిస్తే వికారాల వలన బుద్ధి భ్రష్టం అవుతుంది, అందుకే ఇల్లు వాకిళ్ళు వదిలేశామని చెప్పేవారు. సరే, అడవిలో వెళ్ళి కూర్చుంటే ఇల్లు వాకిలి గుర్తు రాదా అని అడిగితే అవును గుర్తు వస్తుంది అని చెప్పేవారు. ఒక సన్యాసి తిరిగి ఇంటికి వెళ్ళడాన్ని కూడా బ్రహ్మబాబా చూశారు. ఇది కూడా శాస్త్రాలలో ఉంది. మనుష్యులు వృద్ధులైనప్పుడే వానప్రస్థ స్థితిలోకి వెళ్తారు. చిన్న వయసులో వానప్రస్థాన్ని తీసుకోరు. కుంభమేళాలలో చాలా చిన్న వయసు గల దిగంబరులు వస్తారు, ఔషధాలు తినిపిస్తారు. దీని ద్వారా కర్మేంద్రియాలు చల్లబడతాయి. మీరైతే యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను వశపరుచుకుంటారు. యోగ బలంతో వశం అవుతూ అవుతూ చివరికి తప్పకుండా శీతలమైపోతాయి. బాబా మాయ చాలా సతాయిస్తుంది అని చాలామంది అంటారు. అక్కడ ఇలాంటి విషయాలు ఏవి ఉండవు. యోగంలో పక్కాగా అయినప్పుడే కర్మేంద్రియాలు వశం అవుతాయి, శాంతమైపోతాయి. ఇందులో చాలా శ్రమ ఉంది. అక్కడ ఇటువంటి అసహ్యపు చీచి కర్మలే ఉండవు. స్వర్గంలో అటువంటి స్వర్గధామానికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. మిమ్ములను అర్హులుగా చేస్తున్నారు. మాయ మిమ్ములను అనర్హులుగా చేసింది, అనగా స్వర్గంలో లేక జీవన్ముక్తి ధామంలోకి వెళ్ళే యోగ్యత ఉండదు. తండ్రి కూర్చొని యోగ్యులుగా తయారు చేస్తారు. దాని కొరకు పవిత్రత మొదటిది, చాలా ముఖ్యమైనది. బాబా, మేము పతితమై పడి ఉన్నాము, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని కూడా పాడతారు. పావనులు అంటే పవిత్రులు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు త్రాగుతారు అని గాయనం కూడా ఉంది.
ఆది మధ్య అంత్యాలు దుఃఖం ఇచ్చు దానిని విషం అని కూడా అంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రి ఎన్నోసార్లు వచ్చి పిల్లలైన మీతో కలిశారు, మిమ్మల్ని కనిష్టం నుండి ఉత్తమ పురుషులుగా చేస్తారు. ఆత్మ పవిత్రమైతే ఆయువు కూడా పెరుగుతుంది, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషం అన్నీ లభిస్తాయి. దీన్ని కూడా మీరు బోర్డుపై వ్రాయించవచ్చు. 21 తరాలకు క్షణంలోనే ఆరోగ్య, ఐశ్వర్య, ఆనందాలను ప్రాప్తి చేసుకోండి అని వ్రాయండి. తండ్రి నుండి 21 జన్మల కొరకు ఈ వారసత్వం లభిస్తుంది. కొందరు పిల్లలు బోర్డు ఉంచుకునేందుకు కూడా భయపడతారు. బోర్డు అందరి ఇళ్లలో ఉండాలి. మీరు సర్జన్ పిల్లలు కదా, మీకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందం అన్నీ లభిస్తాయి. వాటిని మీరు ఇతరులకు ఇవ్వండి. ఇవ్వగలిగినప్పుడు బోర్డు పైన ఎందుకు వ్రాయరు? అప్పుడే మనుషులు వచ్చి భారతదేశంలో నేటికి 5,000 సంవత్సరాల క్రితం ఆరోగ్యము, ఐశ్వర్యములు ఉండేవి, పవిత్రత కూడా ఉండేది అని అర్థం చేసుకుంటారు. బేహద్దు తండ్రి వారసత్వం ఒక్క క్షణంలో ప్రాప్తిస్తుంది. మీ వద్దకు చాలామంది వస్తారు, ఇదే భారతదేశం బంగారు పక్షిలాగా ఉండేది అని, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని కూర్చొని అర్థం చేయించండి. మరి వీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మొదట 84 జన్మలు తీసుకుంటారు. ఇతడు నంబర్ 1 కదా, మళ్ళీ ఇతడే చివరిలో వస్తాడు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మీ 84 జన్మల చక్రం పూర్తి అయింది, మళ్ళీ ఆరంభం అవ్వాలి. బేహద్దు తండ్రి వచ్చి ఆ పదవిని ప్రాప్తి చేయిస్తారు. మీరు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు అని చెప్తున్నారు. 84 జన్మలను తెలుసుకొని తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, కానీ చదువైతే కావాలి కదా. మిమ్మల్ని స్వదర్శన చక్రధారులని అంటారు. క్రొత్త వారెవ్వరూ అర్థం చేసుకోలేరు. స్వయాన్ని ఆత్మ అని మీరు భావిస్తారు. స్వ అనగా ఆత్మ అని మీకు తెలుసు. పవిత్ర ఆత్మలైన మీరు ప్రారంభం నుండి 84 జన్మల చక్రంలో తిరిగారు. మీరు మొట్టమొదట శివుడి భక్తి ప్రారంభం చేశారు అని తండ్రి కూడా చెప్తున్నారు. మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, మీరు మొట్టమొదట దేవతా జన్మ తీసుకున్నారు. ఎవరైనా ధనవంతులుగా ఉంటే గత జన్మలో మీరు అటువంటి కర్మలు చేసి ఉంటారు అని అంటారు కదా. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే వెనుకటి జన్మల కర్మల లెక్కాచారము అని అంటారు. సరే, ఈ లక్ష్మీనారాయణ ఎటువంటి కర్మలు చేశారు? ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వీరి 84 జన్మలు పూర్తి అయ్యాయి, మళ్ళీ ఫస్ట్ నంబర్లో రావాలి. భగవంతుడు సంగమ యుగంలోనే వచ్చి రాజయోగం నేర్పిస్తారు. ఇప్పుడు బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారు అని మీకు తెలుసు, మళ్ళీ మీరే మర్చిపోతారు. కర్మ, అకర్మ, వికర్మల గుహ్య గతిని కూడా తండ్రి అర్థం చేయించారు. రావణ రాజ్యంలో మీ కర్మలు వికర్మలుగా అయిపోతాయి. అక్కడ కర్మ అకర్మగా అవుతుంది. అక్కడ రావణ రాజ్యమే లేదు, వికారాలే ఉండవు. అక్కడ యోగ బలం ఉంటుంది. యోగ బలంతోనే మనం విశ్వాధికారులుగా అవుతాం. మనకు పవిత్ర ప్రపంచం కూడా కావాలి కదా. పాత ప్రపంచాన్ని అపవిత్రమని, నూతన ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచం అని అంటారు. అది నిర్వికారి ప్రపంచం, ఇది వికారి ప్రపంచం. తండ్రి వచ్చి వేశ్యాలయాన్ని శివాలయంగా చేస్తారు. సత్యుగం శివాలయం. శివబాబా వచ్చి మిమ్మల్ని సత్యుగానికి అర్హులుగా చేస్తున్నారు. లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళి వీరు ఈ పదవిని ఎలా పొందారో మీకు తెలుసా? విశ్వాధికారులుగా ఎలా అయ్యారు అని మీరు ప్రశ్నించవచ్చు. మీకు తెలియదు, నాకు తెలుసు అని తండ్రి చెప్తున్నారు. వీరు ఈ పదవిని ఎలా పొందారో మేము మీకు తెలిపించగలము అని తండ్రి పిల్లలైనా మీరు మాత్రమే, తండ్రి పిల్లలు కదా మనం, మీరు మాత్రమే చెప్పగలరు అంటున్నారు బాబా. వీరే పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. మళ్ళీ పురుషోత్తమ సంగం యుగంలో తండ్రియే వచ్చి రాజయోగం నేర్పించారు, రాజ్యం కూడా ఇచ్చారు. అంత క్రితం నంబర్ 1 పతితులుగా ఉండేవారు. తర్వాత నంబర్ 1 పావనంగా అయ్యారు. పూర్తి రాజధాని ఉంది కదా. వీరికి రాజయోగం ఎవరు నేర్పించారో చిత్రాలలో స్పష్టంగా ఉంది. పరమాత్మ సర్వశ్రేష్ఠులు, దేవతలు నేర్పించలేరు, భగవంతుడే నేర్పిస్తారు. వారిని జ్ఞాన సాగరులని అంటారు. వారిని తండ్రి, టీచరు, సద్గురు అని కూడా అంటారు. ఎవరైతే ప్రారంభం నుండి శివుణ్ణి భక్తి చేశారో వారి ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. మందిరాలను నిర్మించే వారి వద్దకు వెళ్ళి
మీరు ఈ మందిరాన్ని నిర్మించారు. మరి వారు ఈ పదవిని ఎలా పొందారు? వీరి రాజ్యం ఎప్పుడు ఉండేది? తర్వాత వీరంతా ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వీరు ఎక్కడున్నారు అని ప్రశ్నించండి. మీరు 84 జన్మల కథను వినిపిస్తే వారు చాలా సంతోషిస్తారు. చిత్రం జేబులో ఉండాలి. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఎవరైతే ప్రారంభం నుండి శివుడి భక్తి చేశారో వారు వింటూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. వీరు మన కులం వారు అని మీరు అర్థం చేసుకోగలరు. రోజు రోజుకు బాబా చాలా సహజమైన యుక్తులు తెలియజేస్తూ ఉన్నారు. పరంపిత పరమాత్మయే సర్వుల సద్గతి దాత అని మీకు ఇప్పుడు అర్థమైంది. 21 జన్మలకు సత్యుగ చక్రవర్తి పదవి లభించేస్తుంది. 21 జన్మల వారసత్వం ఈ చదువు ద్వారానే లభిస్తుంది. అనేక టాపిక్లు ఉన్నాయి. వేశ్యాలయము మరియు శివాలయం అని వేటిని అంటారు. ఈ విషయంపై మీరు పరంపిత పరమాత్మ జీవన కథను తెలిపించగలరు. లక్ష్మీనారాయణల 84 జన్మల కథ, ఇది కూడా ఒక టాపిక్. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది, తిరిగి అశాంతిగా ఎలా అయింది, ఇప్పుడు మళ్ళీ శాంతి ఎలా స్థాపించబడుతూ ఉంది, ఇది కూడా ఒక టాపిక్. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు స్మృతి బలముతో ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయరాదు. సెకండ్ పాయింట్, జ్ఞానవంతులై ఆత్మలను మేల్కొల్పే సేవ చేయాలి. ఆత్మరూపీ జ్యోతిలో జ్ఞాన యోగాలు అనే నేతిని వేయాలి. శ్రీమత అనుసారం బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి. వరదానము, బిందు స్వరూపములో స్థితమై మనస్సు బుద్ధిని నెగిటివ్ ప్రభావం నుండి సురక్షితంగా ఉంచుకునే విశేషాత్మాభవ. ఏదైనా సీజను చలి కానీ వేడి కానీ ఉన్నప్పుడు ఆ సీజన్ నుండి రక్షించుకునేందుకు దాని అనుసారము అటెన్షన్ ఉంచుకోబడుతుంది. వర్షాకాలం వచ్చినప్పుడు గొడుగులు, రెయిన్ కోట్లు మొదలైన వాటి గురించిన అటెన్షన్ ఉంచుకుంటారు. చలికాలం వస్తే వెచ్చని దుస్తులు, ఉల్లన్ దుస్తులు వేసుకుంటారు. అలా వర్తమాన సమయంలో మాయ మీ మనస్సు బుద్ధిలో నెగిటివ్ భావాలు మరియు భావనలను ఉత్పత్తి చేసే విశేష కార్యం చేస్తూ ఉంది. అందువలన విశేషమైన రక్షణ సాధనాలను స్వంతం చేసుకోండి. అందుకు సహజ సాధనం బిందు స్వరూపంలో స్థితం అవ్వడం. ఆశ్చర్యార్థకం మరియు ప్రశ్నార్థకానికి బదులు బిందువు పెట్టడం అనగా విశేషాత్మలుగా అవ్వడం. అన్ని విషయాలకు పులిస్టాప్ పెట్టేయడం అంటే విశేషాత్మలుగా అవుతాం. స్లోగన్, ఎవరైతే ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో జీ హజూర్ అలాగే బాబా, చిత్తం బాబా అంటూ చేస్తారో వారే ఆజ్ఞాకారులు. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి విజయీ ఆత్మగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మాయకు శక్తి లేదు. మాయ మరణించి ఉంది. కేవలం కొంచెం శ్వాస ఉంది. ఇప్పుడు అంతిమ శ్వాసలో ఉండేటటువంటి మాయ పైన నిమిత్త మాత్రంగా విజయాన్ని మీరు పొందగలరు. ఏ పరిస్థితి వచ్చినా, వాయుమండలం ఎలా ఉన్నా, వైబ్రేషన్లో అలజడి కలిగినా మీరు మాత్రం సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత స్వరూపం శ్రేష్ఠ ఆత్మ విజయ్ రతన్ యొక్క సర్టిఫికేట్ పొందడానికి అధికారి కాగలరు. సంతుష్టత యొక్క గుణం, ఏది జరిగినా సంతృప్తి. సంతుష్టత యొక్క గుణం నిర్వికల్పంగా ఏక్రస్ విజయీ ఆసనానికి అధికారిగా తయారు చేయగలదు. ఓం శాంతి.